తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. న్యాయాన్ని కాపాడవలసినటువంటి నల్లకోటు వేసుకున్నాడు. తాను హైకోర్టు న్యాయవాదనని నీతులు చెప్పాడు. కానీ ఆ కోర్టు వెనుక ఉన్నది లాయర్ కాదు, నకిలీ పత్రాలతో కోట్లు కొల్లగొట్టే ఓ గరానా మోసగాడు. అమాయక రైతుల భూములు, వివాదాస్పదంగా కోర్టు పెండింగ్లో ఉన్న భూములే ఇతని టార్గెట్. తానే ఆ భూములు కొనేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎరవేసి లక్షలు కోట్లు నొక్కేశాడు. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇల్లు ఖాళీ చేసి పారిపోయాడు. కట్ చేస్తే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నకిలీ లాయర్ గుట్టు రట్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ ఘటన చేవెళ్లలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన అబ్దుల్ కరీం హైదరాబాద్లోని మెహదీపట్నంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అందరికీ తాను హైకోర్టు పెద్ద న్యాయవాదనని పరిచయం చేసుకునేవాడు. కోర్టు వేసుకొని తిరిగేసరికి అందరూ నిజమేనని నమ్మారు. కానీ ఆ లాయర్ ముసుగు వెనుక అబ్దుల్ కరీం ఒక భారీ స్కెచ్ వేశాడు. చేవెళ్ల మండల పరిధిలోని పామెన గ్రామంలో ఆముదాల సామెల్ అనే వ్యక్తికి చెందిన భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన అబ్దుల్ కరీం యజమానికి తెలియకుండానే ఆ భూమిని తానే అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. నకిలీ పత్రాలు చేతికి రాగానే చేవెళ్లకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అబ్దుల్ కరీం సంప్రదించాడు. పామెన గ్రామంలోని భూమి తనదేనని, అత్యవసరంగా అమ్ముతున్నానని నమ్మబలికాడు. లాయర్ కోర్టు వేసుకొని మాట్లాడేసరికి ఆ వ్యాపారి కూడా ఏమాత్రం అనుమానించకుండా ఆ భూమిని కొనేందుకు ఒప్పందం చేసుకొని అడ్వాన్స్ కింద ఏకంగా 10 లక్షల నగదును అబ్దుల్ కరీం చేతిలో పెట్టాడు. డబ్బులు చేతికి అందడమే ఆలస్యం. మన లాయర్ గారి అసలు రంగు బయటపడింది. వెంటనే తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రోజులు గడుస్తున్న ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కరీం చెప్పిన అడ్రస్కు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే షాక్. కరీం అప్పటికే ఇల్లు ఖాళీ చేసి పక్కా ప్లాన్తో మకాం మార్చేశాడు. తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ చేవెళ్ల పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అబ్దుల్ కరీంను పట్టుకుని విచారించిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఇతడు కేవలం ఒకరిని మాత్రమే మోసం చేయలేదు, ఇలాగే నకిలీ పత్రాలతో మరో 2 న్యాయవాదులను సైతం నమ్మించి వారి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. అంతేకాదు చేవెళ్ల పరిసర ప్రాంతంలో పెద్ద పొలం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ యజమానిని నమ్మించి ఏకంగా 2 కోట్లు నొక్కేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. పొలం అగ్రిమెంట్లు అంటూ అతడు చూపించిన డాక్యుమెంట్లన్నీ 100% నకిలీవని పోలీసులు గుర్తించారు. న్యాయవాది ముసుగులో కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడుతూ పరారైన అబ్దుల్ కరీంను చేవెళ్ల పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి కేటుగాడు కటకటాల పాలయ్యాడు. చూసారుగా, సమాజంలో గౌరవప్రదమైన వృత్తుల ముసుగులో ఎలాంటి మోసగాలు తిరుగుతున్నారు. నల్లకోటు వేసుకున్నంత మాత్రాన కళ్ళు మూసుకొని నమ్మేస్తే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. భూములు, ఆస్తులు కొనేటప్పుడు డాక్యుమెంట్లను పక్కగా లీగల్గా వెరిఫై చేసుకోవాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.